కొనిచ్చువా. నేను మీ సంగీత మ్యామ్, మాస్టర్ టీచర్ వేదాంతు. గైస్, ఈ రోజు మనం చూడబోయేది బెస్ట్ టిప్ ఫర్ ఓఎంఆర్ ఫిల్లింగ్. మ్యామ్, ఇది ఎగ్జామ్ అప్పుడు చెప్పాల్సింది కదా, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అంటే, ఇప్పుడు ప్రతి వీకెండ్ ఎగ్జామ్ రాస్తున్నారు కదా మీరు, ఇప్పటి నుంచే ప్రాక్టీస్ అయితేనే కదా. రిమెంబర్, ఆల్వేస్ ప్రాక్టీస్ మేక్ పర్ఫెక్ట్ కాదు, ఆల్వేస్ ద పర్ఫెక్ట్ ప్రాక్టీసింగ్ విల్ మేక్ యూ పర్ఫెక్ట్. సో ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయాలి కాబట్టి ఈ విషయం చెప్తున్నాను. సో ఎందుకు మ్యామ్ ఇప్పుడే చెప్తున్నారు అంటే, నాకు ఒక విచిత్రమైన ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఎలా అంటే, తనకి యాక్చువల్లీ ఫస్ట్ అటెంప్ట్లోనే నీట్ వచ్చేది, కానీ తను కొంచెం టెక్నికల్ మిస్టేక్స్ చేసేవాడు అనమాట. ఈవెన్ ఒక బుక్లో ఏదైనా ఒక స్టోరీ చదవాలన్నా కానీ లాస్ట్ పేజ్ చదివేస్తాడంట. అంటే స్టోరీ ఎండింగ్ చదివేసి దాని తర్వాత స్టార్టింగ్ నుంచి వస్తాడు. ఈవెన్ మూవీ చూసినా అంతే, ఎండింగ్ చూసేస్తారనమాట. సో వీళ్ళంతా స్పాయిలర్స్ కిందకు వస్తారు. సో ఇతనికి ఒక విచిత్రమైన స్ట్రాటజీ ఉంది. ఏంటంటే, ఒక క్వశ్చన్ పేపర్ ఓఎంఆర్ బబ్లింగ్ చేసేటప్పుడు లాస్ట్ నుంచి వస్తాడంట, లాస్ట్ నుంచి సగానికి వస్తాడంట, మళ్ళీ ఫస్ట్ నుంచి సగానికి వచ్చి మధ్యలో ఇలా మీట్ అవుతాడంట. అంటే ఇది ఒక స్ట్రాటజీ అని చెప్తే నాకు ఆశ్చర్యం వేసింది. అలానే యూజువల్గా కాలేజ్లో జరిగే ఎగ్జామినేషన్స్లో సడన్గా ఒక స్టూడెంట్ చేయి పైకి లేపి మేడం అంటారు. ఏంటి అంటే, మ్యామ్ నాకు ఓఎంఆర్ బబ్లింగ్ పక్కదానికి వెళ్ళిపోయింది, నాకు ఇంకొక ఓఎంఆర్ షీట్ ఇవ్వరా అని అడుగుతారు. లేదా పేపర్ బబ్లింగ్ ఎక్కువ చేసి పేపర్ చినిగిపోయింది, ఇంకొక ఓఎంఆర్ షీట్ ఇవ్వరా అని అడుగుతారు. ఇది కాలేజెస్లో కోచింగ్ సెంటర్స్లో అయితే జరుగుతుంది, కానీ డూ యూ థింక్ ఫైనల్ నీట్ ఎగ్జామ్లో జరగదు కదా. సో కాబట్టి ఇప్పటి నుంచి కొన్ని విషయాలు తెలుసుకోండి ఓఎంఆర్ ఫిల్లింగ్కి. సో వాట్ ఈస్ ద బెస్ట్ టిప్స్ ఫర్ ఓఎంఆర్ ఫిల్లింగ్ ఈస్, ఇలా మన ఓఎంఆర్ షీట్ ఉంటుంది కదా, ఈ ఓఎంఆర్ షీట్లో బబ్లింగ్ చేసేటప్పుడు చాలా మంది చేసే తప్పు ఏంటంటే, నా బబ్లింగ్ కరెక్ట్గా ఉండాలని చెప్పి తెగ గట్టిగా చేసేస్తారు. అది ఎలా ఉంటుందంటే, అది హోల్ కూడా పడిపోయేంత బబ్లింగ్ చేస్తారు, లేదా ఈ ఆప్షన్ పెడుతూ పక్క ఆప్షన్కి కూడా బబ్లింగ్ చేసేస్తారు. సో ఇలాంటి టెక్నికల్ మిస్టేక్స్ లేకుండా చేయడానికే ఈ వీడియో అనమాట. వన్ థింగ్, బబ్లింగ్ అంత ఇంపార్టెంటా అంటే, మీరు మీ క్వశ్చన్ పేపర్లో ఎన్ని ఆన్సర్లు కరెక్ట్గా పెట్టినా కానీ మిమ్మల్ని మీరు రిప్రజెంట్ చేసేది ఓఎంఆర్ షీట్లోనే కదా. మీ ఆన్సర్స్ని రిప్రజెంట్ చేసే ఓఎంఆర్ షీట్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు చాలా ఇంపార్టెంట్. మనకు ఓఎంఆర్ షీట్ అంటే ఏముంది, బబ్లింగ్ చేయడం అనే టెక్నిక్ అనేది మాట్లాడుకుంటాం తప్ప, ఓఎంఆర్ షీట్ బబ్లింగే ఇంపార్టెంట్ అసలు చెప్పాలంటే. నిజానికి మీరు క్వశ్చన్ పేపర్లో ఆన్సర్స్ ఏం పెట్టినా కానీ ఓఎంఆర్లో బబ్లింగ్ ఏది పెడతారో అదే మీ మార్క్ని, మీ ర్యాంక్ని, మీ మెడికల్ సీట్ని డిసైడ్ చేస్తారు. నిజానికి ఓవరాల్ మీ మొత్తం నీట్ ఎగ్జామ్లో 3 hours 40 minutes బయాలజీకి ఇస్తాం, 45 minutes అని కూడా అనుకోండి. ఫిజిక్స్కి 70 minutes ఇస్తాము, కెమిస్ట్రీకి 70 minutes ఇస్తాం. ఇది ఇంక్లూడింగ్ బబ్లింగ్తో పాటు. మీరు ఎప్పుడైనా ఎక్స్క్లూడింగ్ బబ్లింగ్ అని అనుకుంటారేమో, ఇంక్లూడింగ్ జిఎస్టీ అంటారు కదా, ఇది కూడా అంతే, ఇంక్లూడింగ్ బబ్లింగ్ టైంతో పాటు ఈ టైం చెప్తున్నారు. సో కాకపోతే మనం ఇంత ఫాస్ట్గా బబ్లింగ్ చేస్తే కష్టము, ఆన్సర్ చేయడానికి చాలా టైం పడుతుంది అంటే అందుకోసమే దీనికి కొన్ని టెక్నిక్స్ చెప్తాను వినండి ఇప్పుడే. సో గైస్, ఫస్ట్ థింగ్, ఇది ఎన్టీఏ ఇచ్చిన అఫీషియల్ థింగ్. మీరు ఇలా సగం బబ్లింగ్ చేస్తే మిషన్ యాక్సెప్ట్ చేయదు, ఎందుకంటే హ్యూమన్ కాదు కరెక్షన్ చేసేది, ఇట్స్ మిషన్ థింగ్. సో ఇలానే బబ్లింగ్ చేయాలి. ఇలా 2 ఆప్షన్స్ బబ్లింగ్ చేస్తే ఇన్వాలిడ్ కిందకే కన్సిడర్ చేస్తాము. ఇది ఎన్టీఏ ఇచ్చిన అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న ఫోటో ఇది. సో కాబట్టి ఏదన్నా బబుల్ చేస్తే ఫుల్గా కనిపించాలి. సో జనరల్గా వాట్ ఆర్ ద మెథడ్స్ పీపుల్ విల్ అడాప్ట్? డాట్ మెథడ్. మీకు ఫుల్గా బబుల్ చేసే టైం లేదా, లాస్ట్లో బబుల్ చేద్దాం అనుకుంటున్నారా, టైం పెట్టుకొని. సో అప్పుడు ఏంటంటే, మీకు కరెక్ట్ కంపల్సరీ ఆన్సర్ కరెక్ట్ అనే వాటికి డాట్ మెథడ్ పెట్టేసేయండి. ఆ క్వశ్చన్ నెంబర్ చూసుకోండి, ఆ ఆప్షన్లో జస్ట్ సెంటర్లో ఒక డాట్ పెట్టేసి వదిలేసేయండి. ఇదొక మెథడ్. ఇంకో మెథడ్ ఉంది, సర్కిల్ మెథడ్ అని చేస్తారు చాలా మంది. వాళ్ళు అవుటర్ బార్డర్ ఉంటుంది కదా, దాన్ని మాత్రం సర్కిల్ చేసి వదిలేస్తారు, తర్వాత కావాలంటే ఫుల్ బబ్లింగ్ చేసుకోవచ్చు అని చెప్పి. డాట్ మెథడ్ మెథడా, సర్కిల్ మెథడ్ మెథడా అంటే ఐ చూస్ ఫర్ డాట్ మెథడ్. ఎందుకంటే సెంటర్లో మీరు డాట్ పెట్టేసాను అనుకోండి, మీకు ఈజీగా ఉంటుంది అనమాట. తర్వాత సర్కిల్ ఏంటంటే కొంచెం టైం టేకింగ్, కొన్నిసార్లు సర్కిల్ పక్కకు కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి. ఇంకొకటి టైం టు టైం మెథడ్. ఇది ఏంటంటే, ఒక క్వశ్చన్ చూసాం, దాని ఆన్సర్ చేసాం, దానికి వెంటనే బబుల్ చేసేయడం, క్వశ్చన్ ఆన్సర్ చేసాం బబుల్ చేసేయడం, క్వశ్చన్ ఆన్సర్ చేయడం బబుల్ చేయడం, ఇది ఒక మెథడ్. ఇది జనరల్ గా చెప్తున్నాను, టాపర్స్ ఈ మెథడే అలవాటు చేసుకుంటారు అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఒక బయాలజీ క్వశ్చన్ కి మీరు 30 seconds ఇస్తే, ఇంకొక 2 seconds మీరు బబ్లింగ్ ఇచ్చారనుకోండి, మీరు ఆ 32 seconds లో మీ మార్క్స్ మీకు చెక్ లిస్ట్ లోకి వచ్చేసాయా లేదా, అంటే ఆ టైంలో మీ మార్క్ లేదా మీ దగ్గరకు వచ్చేసాయి అని చెప్పి. నేను లాస్ట్లో బబుల్ చేస్తేనే మార్క్స్ వస్తాయి అంటే లాస్ట్ దాకా మీరు వెయిట్ చేయాలి కదా. సో మోస్ట్ ఆఫ్ ద టాపర్స్ విల్ డూ టైం టు టైం టెక్నిక్ ఓన్లీ. అండ్ నెక్స్ట్, సబ్జెక్ట్ టు సబ్జెక్ట్. ఇది కూడా కొంతమంది చేస్తారు. బయాలజీ మొత్తం ఆన్సర్ చేసి బయాలజీ మొత్తం ఒకసారి బబుల్ చేసేస్తారు, కెమిస్ట్రీ మొత్తం ఒకసారి ఆన్సర్ చేసి కెమిస్ట్రీ మొత్తం బబుల్ చేస్తారు. సో దీనికంటే కూడా ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్. ఎందుకంటే మొత్తం అంతా ఒకసారి బబులింగ్ చేసే బదులు ఇది ఒక బెస్ట్ మెథడ్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ అయిపోతుంది కదా.
అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ డబుల్ చెక్. సో అసలు మనం కరెక్ట్గా చేసుకున్నామా లేదా అనే డబుల్ చెక్ మెథడ్. చాలా మంది గుర్తుపెట్టుకోండి, డబుల్ చెక్లోనే చాలా తప్పులు జరుగుతాయి. చాలా టైం కన్జ్యూమింగ్ మెథడ్ ఇది చెప్పాలి అంటే. సో కరెక్ట్ చేసామా లేదా అని చెప్పి ప్రతిసారి డబుల్ చెక్ చేసుకుంటే మిమ్మల్ని మీరు డౌట్ పడ్డట్టే. ఏదో 1-2 క్వశ్చన్స్కి డబుల్ చెక్ చేసుకోండి, ప్రతిసారి డబుల్ చెక్ చేసుకోవద్దు, చాలా టైం పోతుంది. అండ్ నెక్స్ట్ 5 to 5 మెథడ్. ఇది చాలా వర్త్ మెథడ్ తెలుసా, చాలా మంది దీన్ని ఫాలో అయ్యి మ్యామ్ మాకైతే ఇది వర్కౌట్ అయిందని చెప్పారు. ఎవ్రీ 5 క్వశ్చన్స్కి ఒకసారి బబుల్ చేయడం. సో అదేంటంటే అప్పుడు మీకు మిస్టేక్ లేకుండా ఆ సీక్వెన్స్ పోకుండా జరుగుతుంది. కాబట్టి జస్ట్ ట్రై చేయండి 5 to 5 మెథడ్. ఇఫ్ ఇట్ వర్క్స్, లేదంటే ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి కదా. ఆల్వేస్ యూ హ్యావ్ టు బబుల్ సెంట్రిపెటల్లీ, నాట్ సెంట్రిఫ్యూగల్లీ. సెంట్రిఫ్యూగల్ అంటే ఏంటి, బయటికి వెళ్తుంది. సెంట్రిపెటల్ అంటే టువర్డ్స్ సెంటర్. అంటే మీరు ఒక బబుల్ చేద్దాం అనుకుంటే టువర్డ్స్ సెంటర్ చేయండి. సో బయట నుంచి ఫస్ట్ బయట రౌండ్ని బార్డర్ తీసుకొని లోపలికి వెళ్ళిపోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే మీకు చూపిస్తానండి. ఇప్పుడు ఒక బయట సర్కిల్ గీసుకున్నారు, అది లోపలికి వెళ్ళిపోవాలి. ఇలా సెంట్రిపెటల్గా మీరు బబుల్ చేసుకోవాలి, నా సెంట్రిఫ్యూగల్లీ కాదు. సెంట్రిఫ్యూగల్ అంటే బయటకు వెళ్ళిపోయి స్మడ్జ్ అయిపోయి పక్క ఆప్షన్కి కూడా వెళ్ళిపోతుంది. సో టువర్డ్స్ ఫస్ట్ అవుట్ లైన్ గీసుకొని టువర్డ్స్ సెంటర్కి వెళ్ళాలి. నెక్స్ట్, సో బెస్ట్, ఇది ఒక బెస్ట్ టిప్. ఎందుకంటే బబ్లింగ్ చేసేటప్పుడు ఇలాంటి పెన్నులు వాడడానికి ట్రై చేయండి. మీకు బబ్లింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకు తెలుసా, ఎప్పుడు బాల్ పాయింట్ పెన్నే వాడమంటారు బబ్లింగ్కి. దానికి ఒక రీజన్ ఉంది. సో బాల్ పాయింట్ యాజ్ యూ నో స్మడ్జింగ్ ఉండదు, కంట్రోల్డ్ ఇంక్ ఫ్లో ఉంటుంది, సాఫ్ట్ కంపాటబిలిటీ ఉంటుంది. మోస్ట్లీ మీరు ఏదైనా పెన్ బబ్లింగ్కి తీసుకునేటప్పుడు బెటర్ ఒక రబ్బర్ గ్రిప్ ఉండేది సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే బబ్లింగ్ చేసేటప్పుడు కూడా మనకి చాలా ప్రెషర్ పెట్టాల్సి వస్తుంది కొంచెం. అండ్ మీరు దయచేసి జెల్ పెన్స్, ఫౌంటైన్ పెన్స్, ఇంక్ పెన్స్ వాడకండి, మార్కర్స్ ఇలాంటివి వాడకండి. కొంతమందికి ఇలాంటి ఐడియాలు వస్తాయి, మార్కర్ అయితే ఒకేసారి ఇట్లా పెడితే సరిపోతుంది కదా అని చెప్పి. సో ప్లీజ్ అవాయిడ్ దట్. ఇదంతా కూడా ప్రాక్టీస్ టైంలో నేను చెప్పేది. ఇప్పుడు ఈ వీక్లీ టెస్ట్, మంత్లీ టెస్ట్, వీటిల్లో మీరు మెయింటైన్ చేయాల్సింది. చాలా మంది చెప్పిన పెన్ ఒరిటో ఫ్యాంటాఫ్లో, ఈ పెన్ను మేము ఎక్కువగా వాడతాము అని చెప్పారు. ఇది ఒక పెన్ ఆప్షన్, ఒరిటో ఫ్యాంటాఫ్లో. ఇది ఒక బాల్ పాయింట్ పెన్. ఇంకొక పెన్ వచ్చేసరికి రేనాల్డ్స్ లిక్విడ్ గ్లైడ్, ఇది కూడా చాలా మంది వాడతారని చెప్పారు. సో ఈ 2 పెన్స్, రేనాల్డ్స్ రొరిటో. అండ్ ఇంకొక పెన్, ఇది మా స్టూడెంట్ సజెస్ట్ చేశారు నాకు, తను ఎక్కువగా వాడాడు అని చెప్పి. ఈ పెన్ వచ్చి యూనోమాక్స్ బోల్ట్రాన్. మీరు ఎవరన్నా వాడారు ఈ పెన్, యూనోమాక్స్ బోల్ట్రాన్ అని చెప్పి. సో మీరు కానీ ఈ పెన్స్లో ఏ పెన్ వాడతారో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. లేదు మీకు ఇంకేదైనా బెస్ట్ పెన్ తెలిస్తే చెప్పండి, నేను ఒక షార్ట్ చేస్తాను మీ పేరుతో. సో అలానే మీకు OMR ఫిల్లింగ్లో మీకు ఏదైనా టిప్స్ తెలిస్తే అది కూడా చెప్పండి, చాలా మందికి హెల్ప్ అవ్వచ్చు. షేరింగ్ ఈజ్ ఆల్వేస్, మీరు ఎంత నాలెడ్జ్ షేర్ చేసుకుంటారో మీకు అంత నాలెడ్జ్ వస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. యువర్ సంగీతమా.